మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ చైతన్య గారు. నరాల వీక్నెస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అక్కడ నుంచే స్టార్ట్ అయ్యి అసలు లైఫ్ మిజరబుల్ గా మారిపోతూ ఉంటుంది. సో ఏం చేస్తే బాగుంటుంది అంటారు మీ స్టైల్ ఆఫ్ హోమ్ రెమెడీ? ఇప్పుడు నరాల వీక్నెస్ ఉంటది కదా, అందరు ఏమనుకుంటారు, మనకు తిమ్మిర్లు వస్తే, మంటలు వస్తే, లాగుతే అక్కడే నరాల్లో ప్రాబ్లం ఉంది అనుకుంటారు. కానీ వాస్తవానికి ఏముంటదంటే, ఒక్కొక్కసారి మన మెడ ఉంటది కదా, ఇక్కడ మెయిన్ నరం ఉంటది బాడీది, కానీ స్పైనల్ కార్డ్ అంటారు. అది దబాయిస్తుంది అనుకోండి, ప్రెస్ అవుతుంది అనుకోండి, దాని వల్ల కూడా నరాల వీక్నెస్ వస్తుంది. ఓకే. అయితే ఇక్కడ ప్రెస్ అవుతుంది అనుకోండి, కంప్రెషన్స్ అవుతున్నాయి అనుకోండి, ఏమైతుంది, చేతుల్లో తిమ్మిర్లు, చేతులు లాగుడు, మళ్ళీ మెడ పట్టేస్తుంది ఒకటే సారి. కొందరికి తలనొప్పి కూడా వస్తుంది. నరాల బలహీనత వల్ల తలనొప్పి కూడా వస్తుందని చాలా మందికి తెలియదు. కరెక్ట్. నరాల బలహీనత వల్ల చక్కర్లు కూడా వస్తాయి అట్లనే. మళ్ళీ దాని తర్వాత నీరసం ఉంటది. ఇప్పుడు నడుముల ప్రాబ్లం ఉంది అనుకోండి, నడుముల ప్రాబ్లం ఉంటే ఏమైతుంది, కాళ్ళు లాగడం, కాళ్ళల్లో తిమ్మిర్లు అవుతాయి. ఇప్పుడు ఒక పేషెంట్ కి విచిత్రం ఏంటంటే, తొడల్లో తిమ్మిర్లు, ఈ పొట్ట పైన తిమ్మిర్లు. ఎందుకు అంటే నరాల బలహీనత ప్రాబ్లం వల్ల. మళ్ళీ షుగర్ వ్యాధి కూడా ఉంది పేషెంట్ కి. అండ్ లంబార్ రీజన్ లో కంప్రెషన్స్ ఉన్నాయి, డిస్క్ బల్జెస్ ఉన్నాయి. మళ్ళీ మెడ రీజన్ లో అయితే డీజనరేటివ్ చేంజెస్ కూడా ఉన్నాయి. చాలా పరేషాన్ ఉండే పేషెంట్. లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే చక్కర్లు రావడం, లేచి కూర్చుంటే వాంతులు వచ్చినాగా అవ్వడం, మళ్ళీ లేచి కూర్చున్నప్పుడు తిమ్మిర్లు రావడం, పడుకుంటే మంటలు అవ్వడం. ఇంత విచిత్రం సిమ్టమ్స్ తోటి ఒకటే పేషెంట్ లో ఇవన్నీ సిమ్టమ్లు. మళ్ళీ అయితే మన దగ్గర ట్రీట్మెంట్కి వచ్చింది. షుగర్ వ్యాధి కూడా ఉంది, మళ్ళీ అది కూడా అన్కంట్రోలబుల్. అయితే మనము ఒక హోమ్ రెమెడీ చెప్పినాము, దాంతో పాటు మొత్తం రిపోర్ట్స్ చూసినాము. నర్వ్ కండక్షన్ టెస్ట్ అనేసి ఒక టెస్ట్ ఉంటది, అది మన నరాలకి సంబంధించిన టెస్ట్. మళ్ళీ ఎంఆర్ఐ ఉంది, దేంది, మెడ, నడుము, వీపు. దాంట్లో కూడా చాలా డ్యామేజెస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చేంజెస్ ఉన్నాయి. నర్వ్ కండక్షన్ టెస్ట్ లో కూడా చేంజెస్ ఉన్నాయి. HbA1c వచ్చేసి 8-9 ఉంది, అది కూడా ఎక్కువ ఉంది. ఇప్పుడు పేషెంట్ నాకు ఒకటే అన్నాడు, చైతన్య గారు, ఇంత వర్స్ట్ కండిషన్ లో ఉన్నప్పుడు జనరల్ గా ఎవరైనా ఇప్పుడున్న నోషన్ లో అలోపతి డాక్టర్ దగ్గరికి ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్స్ వెతుక్కొని వెళ్ళిపోదాము, వరల్డ్ వైడ్ గా ఎక్కడున్నా వెళ్ళిపోదాం అని అనుకుంటుంటారు కదా, వాళ్ళు మిమ్మల్ని ఏ విజన్ తో అప్రోచ్ అయ్యారు? హోమియోపతిని ఏ విజన్ తో అప్రోచ్ అయ్యారు? హోమియోపతి తోటి ఏ విజన్ తోటి అప్రోచ్ అయినరు అంటే, ఇప్పుడు మన గోళీలు, ఇప్పుడు ఈ పేషెంట్ వచ్చింది కదా, ఈ పేషెంట్ కి ట్రీట్మెంట్ 1 year 9 months నడిచింది, కానీ అన్ని రివర్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఏ గోళీలు లేకుండా ఉంటాయి. సూపర్. కానీ ఇప్పుడు వేరే దాంట్లో మనం పోతే ఏమైతుంది, జీవితాంతం గోళీలు వేసుకోవాలి. జీవితాంతం మందు తినడం బెటరా, 2 ఏళ్ళు మందు తినడం బెటరా, మీరు చెప్పండి. ట్రూ, వెరీ ట్రూ. బట్ ఫస్ట్ అప్రోచ్ అవ్వాలి కదా, అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మనకు రిజల్ట్ ఉన్నప్పుడు అరే వా అనుకుంటాం. పేషెంట్ మన దగ్గర వచ్చి ఒకటే ప్రశ్న అడిగినరు, అది ఏంది సార్, ఇప్పుడు మీరు నాకు ఎన్ని గోళీలు ఇస్తారు? నేను అన్నా, పొద్దుగాల 1, మధ్యాహ్నం 1, పొద్దుమికి 1, 1, 1, 1. ఇప్పుడు హోమియోపతిలో సైజులు కూడా వస్తాయి, చిన్న పిల్స్ ఉంటాయి కదా, దాని సైజులు కూడా వస్తాయి. ఈ పేషెంట్ ఆల్రెడీ పరేషాన్ ఉండే, 12 గోళీలు వేసుకుంటుండే డైలీ, మార్నింగ్, మధ్యాహ్నం, నైట్. పూటకి 12 పరేషాన్ అవుతాడు కదా, ఇంకా ఎన్ని గోళీలు వేసుకో, సరే వేసుకుంటా. అట్లా మెల్లమెల్లగా ఏమైంది, మనం రివర్స్ చేయడం స్టార్ట్ చేసినాం ఒక్కొక్క కండిషన్. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంది అంటే, పేషెంట్ కూడా మనకు సహకరించారు. కరెక్ట్. నాకు ఫస్ట్ విజిట్ లో పేషెంట్ ఏమన్నారంటే, నాతో డయట్ అవ్వదు, నాతో ఫిజికల్ యాక్టివిటీ అవ్వదు, నాతోటి ఏమీ అవ్వదు, నా ఏది ఇష్టం ఉంటే తింటా, నేను ఎంత కావాలంటే అంత తింటా, అట్లనే తప్పియాలి అన్నారు. నేను ఒకటే అడిగిన, ఇట్లా తింటే మీకు ఇష్టం వచ్చినట్టు ఉంటే మీరు 2 ఏళ్ళు మంచిగా ఉంటారు, దాని తర్వాత వేరే వాళ్ళు మీకు చూసుకోవాలి, అది బెటరా, 2 ఏళ్ళు నా మాట వినడం బెటరా అని అడిగిన. అయితే అట్లా ఆయన థాట్స్ మారిపోయినాయి, జర హెల్దీ లివింగ్ స్టార్ట్ చేసిండ్రు, హోమియోపతి మందులు స్టార్ట్ చేసిండ్రు. దాంతో పాటు ఒక సింపుల్ హోమ్ రెమెడీ చెప్పాము మనం. అవి ఏంది అంటే, మీరేం చేయాలి, ఫస్ట్ మీరు కొంచెం జీలకర్ర తీసుకోవాలి, కొంచెం సోంపు తీసుకోండి. ఎంత అంటే ఒక 20 గ్రాముల జీలకర్ర, ఒక 20 గ్రాముల సోంపు, ఇవి 2 చిన్న గిన్నెల్లో తీసుకోండి. మళ్ళీ దీని తర్వాత మీరు ఎల్లిపాయలు ఉంటాయి కదా, అవి ఒక 3-4 తీసుకోండి, ఇది కూడా పెట్టుకోండి. ఇది మనం పోపు పెట్టడానికి.
ఇప్పుడు మీరు అవిసె గింజలు తీసుకోండి. ఇది ఎంత? ఒక 100 గ్రాములు. ఇప్పుడు ఆవు నెయ్యి కొద్దిగా మాత్రలు తీసుకొని మనం ఈ సోం, జీలకర్ర, ఇవి ఎల్లిపాయలు తీసుకున్నాం కదా, దీన్ని మంచిగా రోస్ట్ చేయండి. బ్రౌన్ అయినప్పుడు వరకు రోస్ట్ చేయండి. రోస్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ దాంట్లో ఉన్న ఇది ఎల్లిపాయల్లో ఉన్న నీళ్లు మొత్తం పోతుంది. అప్పుడు వరకు మనం రోస్ట్ చేసుకుంటాం. దాని తర్వాత ఈ అవిసె గింజలు ఉన్నాయి కదా, దీంట్లో యాడ్ చేయండి. యాడ్ చేసి ఇది మొత్తం రోస్ట్ చేస్తుండండి. ఇప్పుడు ఇది రెడీ అవుతుంటది కదా, అప్పుడే మీరు ఏం చేయండి అంటే మిరియాలు ఉంటాయి కదా, కొద్దిగా దంచుకొని ఒక 2 స్పూన్స్ అప్రాక్సిమేట్లీ 10 గ్రామ్స్ మీరు దాంట్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా మీరు రోస్ట్ చేయాలి. కొద్దిసేపు రోస్ట్ చేసిన తర్వాత మీరు ఇది గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఏం రెడీ అయిపోయింది? మనకు అవిసెల పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు డైలీ మనం ఏం చేయాలంటే ఈ అవిసెల పొడి కొంచెం మనం దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ వేయలేదు, టేస్ట్ కోసం మిరియాలు వేసుకోండి, టేస్ట్ కోసం ఉప్పు వేసుకోండి మీరు. ఇప్పుడు ఇది మీరు రొట్టెలతోటి, గట్కాతోటి మీరు కన్జ్యూమ్ చేయండి. అండ్ ఇప్పుడు డ్రై ఉంటది కదా పొడి, ఆవు నెయ్యి వేసుకోండి, గరం చేసుకొని. మంచి హెల్దీ ఉంటది. మనం ఆవు నెయ్యి అంటే మార్కెట్ లో ఏది పడితే అది తీసుకొని రావద్దు. మనము A2 ఆవు నెయ్యి తీసుకొని రావాలి. దీంతో మనకు బెనిఫిట్ ఉంటది. ఇప్పుడు ఎట్లా బెనిఫిట్ ఉంటది? ఇప్పుడు నరాలు డ్యామేజ్ అయినాయి కదా, షుగర్ వ్యాధి ఉంది కదా, మెడలో కూడా చేంజెస్ ఉన్నాయి, నడుములో కూడా చేంజెస్ ఉన్నాయి. బోన్ స్ట్రాంగ్ అవ్వడానికి ఈ అవిసె గింజలు చాలా ఉపయోగపడతాయి. దీంట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే బాడీలో డెవలప్ అవుతుంది కదా, అది తగ్గిస్తుంది. మళ్ళీ దాని తర్వాత ఫ్రీ రాడికల్స్ ఏవి అయితే ఎక్కువ అవుతాయి అది తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి దీంట్లో. ఫైబర్ కంటెంట్ చాలా ఉంటది. ఓవరాల్ బోన్స్ హెల్దీ అవుతాయి, నరాలు హెల్దీ అవుతాయి. ఏదైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, ఇన్సులిన్ ఉంది బాడీలో, యూటిలైజ్ అయితలేదు, అది కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతుంది దాంట్లో. మళ్ళీ దాంతో పాటు మనం హోమియోపతి మెడిసిన్స్ కూడా ఇస్తాం. అయితే ఇది రెగ్యులర్ మీరు తీసుకోండి. 2 పూటలు ఏదో ఇంతైనా వేసుకొని అట్లా వేసుకొని మీరు తినండి, చాలా హెల్ప్ఫుల్ ఉంటది. సో హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి చాలా సింపుల్ టిప్ తో పాటుగా హోమియోపతి మందులు వాడితే డెఫినెట్ గా నరాల వీక్నెస్ ని కూడా రివర్స్ చేయొచ్చు అంటున్నారు డాక్టర్ చేతన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.